వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాజకీయాల్లోకి వచ్చేటప్పుడే నేను కుటుంబాన్ని కాదనుకుని వచ్చాను, సమాజం కోసం వచ్చానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారి శైలి ముందు నుంచి అలాగే ఉంది. చాలామంది అనుకోవచ్చు, ఏంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నావా అని చెప్పి. ఎస్, నేను ఆయన విమర్శిస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఆయనకి వేరే ఆప్షన్ లేదు. ఎందుకోనంటే మనం మాట్లాడుతూ ఎస్, నేను ఒక 5 కోట్ల రూపాయలు నేను విరాళం ఇవ్వాలి, ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఇప్పుడు నేను వాళ్ళ మీద భారం పెట్టదలుచుకోలేదు. కొన్ని చేయాలంటే వ్యక్తిగతంగా కూడా చేయాలి, పార్టీ పరంగా చేయాలి. నేను ప్రభుత్వం మీద బడ్జెట్లు ఉన్నాయా లేదా అవన్నీ కూడా లెక్కలేసుకోవాలి, కాబట్టి ఎక్కువ భారం పెట్టదలుచుకోలేదు. బట్ నేను ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు నాకేం వ్యాపారాలు లేవు, కాబట్టి మొన్నే ఒక సినిమా ఒప్పుకున్నాను. అంతకుముందు ఆల్రెడీ ఒక 3 ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి మీద వచ్చేటువంటి దాంతో పార్టీ లాభ నష్టాలైనా ఏదైనా నేను ఏం చేయాలనుకున్నా, అటు కుటుంబ పోషణ అయినా మొత్తం అంతా దీని మీద నుంచే నేను నడిపించాలి. కాబట్టి సినిమాల్ని కంటిన్యూ చేయాలి, సినిమాలు అని కూడా అనలేదు, సినిమా కంటిన్యూ చేయాలి అని చెప్పి ఒకటి మాత్రం ఇచ్చినటువంటి మాటకి రామ్ తాళ్ళూరి జనసేన కార్యదర్శి, అదే నాగబాబు గారి ప్లేస్లో ఎవరైతే ఇచ్చారో అతనికి, అలాగే అంతకుముందే మాట ఇచ్చారు బాలినేని శ్రీనివాసరెడ్డికి. ఈవెన్ ఆయన కూడా చెప్పారు, నాకు రాజకీయాలు ఇంకోటి ఇవన్నీ అవసరం లేదు, నేను ప్రస్తుతానికి పెట్టుకున్నటువంటి టార్గెట్ అయితే ఒకటి, నేను ఎదురు చూస్తున్నాను బలంగా దాని గురించి. పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా నేను ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పి పెట్టుకుంటే ముందుగానే కమిట్మెంట్ ఇచ్చేశారు, కాబట్టి వాటిని పూర్తి చేయాలనుకుంటున్నానని పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఎక్కడికి లీడ్ చేస్తోంది అంటే పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలకి లీడ్ చేస్తోంది. విమర్శలు అనేవి తప్పవు, సిద్ధంగా ఉండి తీరాల్సిందే. అయితే వాస్తవాలు కొంచెం మాట్లాడుకోవాలి. ఇప్పుడు విమర్శలు వస్తాయి, అఫ్కోర్స్ నేనే అంటాను, వాళ్ళెవరో వీళ్ళెవరో ఎందుకు, ఆయన అభిమానించేవాడిగా, ఆయన శ్రేయోభిలాషగా ఆయనకి నేనే చెప్పాలనుకున్నా, చెప్పే క్రమంలో విమర్శ కూడా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు, మీరు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ఉప ముఖ్యమంత్రిగా 5 శాఖలకి మంత్రిగా అన్నీ కూడా మీ బాధ్యతలు నెరవేర్చేటువంటి క్రమంలో ఫస్ట్ మీ మీదకి వచ్చేది, మీ శాఖలకి మీరు న్యాయం చేస్తున్నారా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టైం వాటికి కేటాయిస్తున్నారా, ఎస్ ఆర్ నో, దీనికి సమాధానం చెప్పండి అని అడుగుతాం. ఆయన ఒక్కటే అడుగుతారు, ఇప్పుడు ఏం వచ్చిందయా, ఇక్కడ నేను ఎక్కడ లోటు చేశాను అని అడుగుతారు. ఆయన ఆ ప్రశ్న అడిగారు అనుకోండి, మన దగ్గర సమాధానాలు ఉండాలి, ఇగో మీరు ఇక్కడ లోటు చేశారు అని. అవి లేకుండా ఆయన్ని ప్రశ్నించగలుగుతామా? అప్పుడు ఆయన సినిమాలు చేసుకున్నా, వ్యాపారం చేసుకున్నా, ఇంకో వ్యాపకం పెట్టుకున్నా కానీ ప్రశ్నించేటువంటి రైట్ మనకు ఉంటుందా? అంటే ఇక్కడ నైతికత అనేది మాత్రమే వస్తుంది తప్పితే రాజ్యాంగబద్ధంగా వీళ్ళు ఇది చెయ్యొచ్చు చెయ్యకూడదు అనేటువంటి దానికి రూల్ అయితే లేదు, రాజ్యాంగంలో రాయలేదు. ఖచ్చితంగా గతంలో దీని మీద మాట్లాడుకున్నాం. ఎవరిని అడిగి సినిమాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అన్నటువంటి వాళ్ళకి కూడా సమాధానం గట్టిగానే చెప్పాం. అలాంటి వాళ్ళు మళ్ళీ లేవకుండా, మళ్ళీ మాట్లాడకుండా ఉంటే మన విమర్శ మనమే చేసుకోవాలి, సమాధానం కూడా మనమే పెట్టుకోవాలి. సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమాలు చేస్తారు, విమర్శలు వస్తాయి. ఎన్నికలకి ముందు ప్రతిపక్షాలకి బలమైనటువంటి ఆయుధం. పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి బాధ్యత, మీరు ఉప ముఖ్యమంత్రిగా, అలాగే 5 శాఖలకి మంత్రిగా ఉన్న ఆయన వాటి మీద మానేసి ఆయన సమయాన్ని తీసుకెళ్ళి సినిమాల మీద పెట్టుకున్నాడు అంటారు. ఖచ్చితంగా దీన్ని ప్రచారం చేస్తారు, 1000 రెట్లు ప్రచారం చేస్తారు. 2 పడవల మీద ప్రయాణం, అటు సినిమా ఇటు రాజకీయం. అంటే మళ్ళీ 3 పడవలని చెప్పుకోవచ్చు. 1 ప్రభుత్వంలో భాగస్వామ్యం, 2 పార్టీని నడిపించడం, 3వది సినిమాలు. 3ంటిని వదలడానికి లేదు ఆయనకున్నటువంటి పరిస్థితుల్లో. విమర్శ సినిమాలే అయితే ఒక లాజికల్ క్వశ్చన్, సపోజ్ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయరు అనుకుందాం, ఆయన వ్యాపారం చేసుకుంటున్నారు, ఆయనకి వ్యాపారాలు ఉన్నాయి. నేను సజెషన్ ఇస్తాను, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయడం మానేసేయండి, అవసరం లేదు, మీకు వ్యాపారాల్లో లాభాలు వచ్చేలాగా కాంట్రాక్ట్ కంపెనీస్ ఇంకోటి మీరు ఫ్లోట్ చేసి మీరు వ్యాపారం చేయండి అని అంటాం. దానికి సమయాన్ని కేటాయిస్తారు. మరి వ్యాపారం కదా, డబ్బులు రావాలి కదా, పార్టీని నడపడానికైనా, లేదు ఆయన సాయం ఏదైనా చేయాలన్న వ్యక్తిగతంగా డబ్బులు కావాలి కదా. మాట్లాడితే విరాళాలు ఇవ్వండి అని చెప్పి దాని నుంచి చేసేటువంటిది ఆయనకి ఉండదు కాబట్టి, సో వ్యాపారానికి సమయం కేటాయిస్తారు. మరి అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ అదిగో ఇంకే ఉంది, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసేసాడు, కోట్లు సంపాదించేశాడు చూసారా, అవినీతి చేశాడు చూసారా, మళ్ళీ అవే విమర్శలు వస్తాయి. అంటే బేసిక్గా ఆయన ఏం చెయ్యాలనుకున్నా, ఏం చేసినా సరే విమర్శించడమే వీళ్ళ పనిగా ఉన్నప్పుడు సద్విమర్శ అయితే పర్వాలేదు. లేదు, అదిగో పవన్ కళ్యాణ్ సినిమాలు చేసేస్తున్నాడు, మీరు కూడా చేయండి, ఎవడొద్దన్నాడు? మీకు వ్యాపారాలు ఉన్నాయి, విమర్శించేటువంటి వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి. ప్రభుత్వంలో ఉండి వాటికి ఏ విధంగా లబ్ధి చేకూర్చుకున్నారో అనుచితంగా చూసాం మనం. పేపర్లు కొనడానికి కావచ్చు, సిమెంట్ కంపెనీ భూములు, లేదంటే గనులు, నీటి సదుపాయం అన్నీ కేటాయించడం శాశ్వత ప్రాతిపదికన, అలాగే మిగతా ఎన్నో ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మరి సామాన్యులు విమర్శించే దగ్గరికి ఏమున్నాయి? పవన్ కళ్యాణ్ గారు మరి ఉప ముఖ్యమంత్రి కదండి,
మంత్రిగా కూడా ఉన్నారు కదా, మరి ఆయన దగ్గరికి అర్జీలు వస్తాయి, ఆయన సమస్యలు తీర్చాలి, క్యాబినెట్ సమావేశాలకు వెళ్ళాలి, అసెంబ్లీలకు వెళ్ళాలి, అలాగే విదేశీ పర్యటనలు ఉంటాయి, కొన్నిసార్లు దేశ పర్యటనలు ఉంటాయి, ఎట్ని చేయాలి, వీటన్నిటిని పెట్టుకుని సినిమాలు చేస్తానంటే ఎలాగా అని క్వశ్చన్ అడుగుతారు. మళ్ళీ వీళ్ళే అంటారు పవన్ కళ్యాణ్ చూసారా సాయం చేయలేదు మేము అడిగినా కూడా. ఎలా చేస్తారు? ఎక్కడి నుంచి వస్తారు డబ్బులు? మాత్రం ఆయనకి వ్యాపారాలా లేవు, ఎటువంటి వ్యాపారాలు పవన్ కళ్యాణ్కి లేవు. ఇది వాస్తవం, అందరికీ తెలిసినటువంటి వాస్తవం. చంద్రబాబు నాయుడు గారికైనా కుటుంబ పరంగా హెరిటేజ్ అనేది ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి భారతీ సిమెంట్స్ అని, సాక్షి పత్రిక అని, చండూర్ పవర్ అని, లేదంటే సరస్వతి పవర్ అని, ఇంకా చెప్పుకుంటూ పోతే బొచ్చడు లిస్ట్ అనేది ఉంది. ఇక మిగతా వాళ్ళందరికీ యాజ్ ఇట్ ఈస్ చెప్పాల్సినటువంటి పని లేదు. బట్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న వ్యాపారం ఏది? పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అని ఏమైనా బ్యానర్ పెట్టి నిర్మాతగా ఆయన సినిమాలు ఏమైనా తీస్తున్నాడా? లేదు అంటే ఒక కంపెనీని ఫ్లోట్ చేసి ఐటీ కంపెనీయో లేదంటే ఎంటర్టైన్మెంట్ కంపెనీయో ఇంకేమైనా చేస్తున్నాడా ఆయన? పోనీ రియల్ ఎస్టేట్లో ఆయనకి ఏమైనా ఉందంటే ఏదీ లేదు. ఆయన కొనుక్కున్నటువంటి ఆ ఫామ్ హౌస్లో వ్యవసాయం తప్ప. మరి ఎక్కడి నుంచి చేస్తాడు సాయం? ఆయన సాయం చేయకుండా ఆయన ఉండలేడు. ప్రభుత్వంతో పూర్తిగా చేయించాలి, డబ్బులున్నాయా? మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో. అదేదో నా దగ్గర ఉన్నదానికి నేను చేస్తే పోతుంది కదా అని ఆయనకి తెలిసినటువంటిది ఆయన చేయగలిగింది సినిమా మాత్రమే చేస్తాను. అది కూడా నా పని పూర్తి చేస్తూనే, నాకు ఇచ్చినటువంటి పనిని పూర్తి చేస్తూనే నేను సినిమాకి కూడా నేను కేటాయిస్తాను. ఆల్రెడీ ఇచ్చినటువంటి కమిట్మెంట్లు కాకుండా ఒకే ఒక్క సినిమా ఒప్పుకున్నానన్న మాట మీద ఇప్పుడు విమర్శిస్తాము అంటే సింపుల్గా వాళ్ళకి ఒకటే అడిగేది. ఆయన వ్యాపారాలు చేసుకుంటూ, సినిమాలు పక్కన పెట్టి వ్యాపారాలు చేసుకుంటూ ఇటు మంత్రిగా కూడా ఉంటూ ఆయన వ్యాపారాలకి సమయం కేటాయిస్తే అప్పుడు మాత్రం విమర్శలు రావా? సో ఆయన విమర్శించాలి అంటే ముందు ఆయన శాఖల పనితీరు ఎలా ఉంది, ఆయన శాఖల్లో ఎక్కడన్నా నిర్లక్ష్యం జరుగుతోందా, ఆయన శాఖల వల్ల ఎక్కడన్నా నష్టం జరుగుతోందా, ఆయన అసలు పని చేయకుండా ఏమైనా ఖాళీగా కూర్చుని ఉంటున్నారా, ఇలాంటి వాటికి బలమైనటువంటి సాక్ష్యాధారాలు ఉంటే అప్పుడు మనం ఆయన్ని విమర్శించవచ్చు. మీరు వ్యాపారం చేసుకుంటున్నారు, మీ శాఖలను వదిలేసి, మీ బాధ్యతను వదిలేసి, లేదు మీరు సినిమాలు చేసుకుంటున్నారు అని అప్పుడు మనం మాట్లాడచ్చు. అనుచిత లబ్ధి, సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు కూడా వచ్చేసేదో ఈయన ప్రభుత్వం నుంచి అనుచిత లబ్ధి పొందుతున్నాడు, ఈయన సినిమాల ద్వారా సంపాదించుకుంటున్నాడు అని చెప్పి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు లేదంటే సిబిఐకి ఎంక్వైరీ చేయడాలు ఇవన్నీ కూడా వేస్తున్నారు. వాళ్ళకి కూడా ఇవే సమాధానం. టికెట్ రేట్లు అనేదానికి చట్టం ప్రభుత్వాలు గతంలో చేశాయి. పవన్ కళ్యాణ్ గారు కొత్తగా సినిమాల్లోకి రాలేదు, గత 25 ఏళ్ళ నుంచి సినిమాల్లోనే ఉన్నారు. 25 అంటే ఇంకా ముందు నుంచే సినిమాల్లో ఉన్నారు. మరి అప్పటి నుంచి కూడా ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అందరికీ తగ్గట్టే ఆయన సినిమాకు కూడా ప్రొడ్యూసర్లు వెళ్ళి అడుగుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు సంతకం పెట్టట్లేదే. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వెళ్ళి నా సినిమా కాబట్టి ఆర్డర్స్ ఇచ్చేయండి అని ఆయన చెప్పట్లేదే. ఆయన సినిమాకి ముందే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ప్రోడక్ట్ అంతా అయిన తర్వాత అప్పుడు టికెట్ల రేట్ల పెంపో ఏదో ఒకటి వస్తుంది, అది నిర్మాత చూసుకోవాల్సినటువంటి వ్యవహారం. సో నిర్మాతకు ఉంటుంది ఏదైనా ఉంటే బాధ్యత. పవన్ కళ్యాణ్ గారికి ఏముంటుంది విమర్శించడానికి? సో ఇవేమీ మేము ఆలోచించాం. ఆయన ఇప్పటం రైతులకి డబ్బులు ఇచ్చినా ఆలోచించాము, లేదంటే మంగళగిరిలో వరలక్ష్మి తనకి చీరలు పంచినా ఆలోచించాం. పైపై చీరల మీద విమర్శిస్తాం ఆయన్ని. ఇంతమందికి ఇస్తాను అడిగి ఎందుకు ఇవ్వలేదు? ఆయన ఇవ్వాల్సిందే, అక్కడికి ఉన్న దాంట్లో ఇచ్చిందే ఎక్కువ, లేదు వాళ్ళకి ఇచ్చారు మాకు ఎందుకు ఇవ్వలేదు, మళ్ళీ మనమే ప్రశ్నిస్తాం. కానీ ఆయన మాత్రం సినిమాలు తీయకూడదు, ఆయన వ్యాపారాలు చేసుకోకూడదు, ఉప ముఖ్యమంత్రి కింద మాత్రమే ఉండాలి, ఆయనకి ఎటువంటి ఆదాయ వనరు అనేది ఉండకూడదు, పార్టీని కూడా ఆయన నడిపించుకోవాలి. పైపెచ్చి చెప్తారు ఇంకా మేధావులు వచ్చి, అలాంటప్పుడు ఎందుకయ్యా రాజకీయాలు అవే చేసుకోవచ్చు కదా అని. మరి వీళ్ళు ఎందుకు రిటైర్ అయిపోయిన తర్వాత మూసుకొని ఇంట్లో కూర్చోవచ్చుగా? పవన్ కళ్యాణ్ మీద ఎందుకు పడ్డాం? ఎందుకైనా విమర్శించడం? సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు సిద్ధపడిపోయి ఉన్నారు. విమర్శలు వస్తాయి, రేపు పొద్దున్న నాలాంటి వాడు కూడా ఆయన్ని విమర్శించడానికి రెడీగా ఉంటాం. ఎందుకంటే రాజకీయాలు చేయాల్సినటువంటి పనిలో అలసత్వం కనిపించినంత వరకు ఆయన్ని అడిగే రైట్ కాదు కదా, ఆయన పేరు పలికే రైట్ కూడా ఎవరికీ లేదు. అంటిల్ అన్లెస్ హీ డిడ్ అ మిస్టేక్. అప్పటి వరకు ఇవి పైన ఏదో పుక్కిటి పురాణం చెప్పుకుంటున్నట్టు విమర్శలు అనేటువంటి ఒక మాట తప్పితే ఏం లేదు. అండ్ ఫైనల్గా ఆయన సినిమాలు చేసినా లేదు వ్యాపారం చేసినా ఆయన మంత్రి పదవికి కానీ ఆయన అధికారానికి కానీ ఎటువంటి మచ్చ రాకుండా పని చేసుకున్నంతకాలం హ్యాపీగా చేసుకోవచ్చు. ఇది ఎవరు ఆక్షేపించడానికి కూడా లేనటువంటిది. సో ఇక అభిమానులు ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తున్నారో ప్రజలు, ఈ విమర్శలన్నిటికీ మీరే సమాధానం చెప్పాలి. ఆయనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటువంటి దానికి వాస్తవాలు ఇవి. ఆయన సినిమా మాత్రమే చేయగలుగుతున్నాడు, ఇంకేమీ లేదు. అంతకుమించి ఆయనకు వేరే వ్యాపకం కూడా లేదు. ఇంకా మాట్లాడితే నాకు ఈ రాజకీయాలు వద్దు, నాకు ఈ సినిమాలు వద్దు అనుకుని ఫామ్ హౌస్కి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాడు, కూర్చుని పుస్తకాలు చదువుకుంటాడు. అలాంటి మనిషి మీద ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తాము, ఇష్టం వచ్చినట్టు చేస్తాము, మళ్ళీ నైతికత అనేటువంటి ఒక పేరు పెడతాము. ఇది అంటే పద్ధతి కాదు. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.